ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం తారాస్థాయికి చేరింది. హిందూ మహాసముద్రంలోని అత్యంత వ్యూహాత్మకమైన డియోగో గార్సియా అమెరికా బ్రిటన్ ఉమ్మడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులలో ఒకటి గాలిలోనే కూలిపోగా రెండో దానిని అమెరికా యుద్ధ నౌక తన SM-3 ఇంటర్సెప్టర్ ద్వారా అడ్డుకుంది. ఇక ఈ దాడుల వల్ల స్థావరానికి ఎలాంటి నష్టం కలగలేదు. ఇరాన్ నుంచి డియోగో గార్సియా సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి తమ క్షిపణుల పరిధి కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమేనని ప్రకటించారు. తాజా దాడితో ఇరాన్ వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉందని, వారు ప్రపంచానికి అబద్దం చెప్పారని స్పష్టమైంది. ఇరాన్ నౌకలపై దాడులకు తమ స్థావరాలను వాడుకోవచ్చని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ అమెరికాకు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం తారా స్థాయికి చేరింది. హిందూ మహాసముద్రంలోని అత్యంత వ్యూహాత్మకమైన డియోగో గార్సియా అమెరికా బ్రిటన్ ఉమ్మడి సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ వేదిక ప్రకారం ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులలో ఒకటి గాలిలోనే కూలిపోగా రెండో దానిని అమెరికా యుద్ధ నౌక తన SM-3 ఇంటర్సెప్టర్ ద్వారా అడ్డుకుంది. ఈ దాడుల వల్ల స్థావరానికి ఎలాంటి నష్టం కలగలేదు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, మనం చూస్తున్నాం యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక పక్కన ట్రంప్ దీన్ని తగ్గించే క్రమంలో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ ఇరాన్ ప్రయోగించిన ఇప్పుడు క్షిపణులను కూడా మనం చూస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా విస్మయం చెందుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ దాడుల్ని? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. దాదాపుగా 4 వారాలకు ఎదురవుతోంది. సో యుద్ధంలో 2 పక్షాలు కూడా భీకరంగా దాడులకు దిగుతున్నాయి. ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా బలగాలు దాడులకు పాల్పడుతుంటే, మరోవైపు ఇరాన్ కూడా వాటిని కంట్రోల్ చేస్తూ ఎదురు ప్రతీకార దాడులకు దిగుతోంది. సో ఇటీవల కాలంలో ఇరాన్ వ్యూహాత్మకంగా చేస్తున్న దాడులు మొత్తం ప్రపంచాన్ని, అమెరికా ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచ దేశాలను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వ్యూహాత్మకంగా ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ లోని ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. మరోవైపు ఏమో ఇటు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణులతో అమెరికా బలగాలు కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఎవరైతే ఇరాన్ పై దాడులు తెగబడుతున్నారో ఆ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులకు తీసుకుంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్ గా 2 బాలిస్టిక్ క్షిపణులను అమెరికా బ్రిటన్ ఉమ్మడిగా ఉన్నటువంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మొత్తం కూడా అసలు ఎవరు ఊహించని పరిణామం. ఈ పరిణామంతో ఒక్కసారిగా అమెరికానే సైతం విస్మయానికి గురైన పరిస్థితి కనపడుతుంది. సో ఇరాన్ ఇంత తెగింపు కారణం ఏంటి, ఇట్లా వ్యూహాత్మక దాడులు తెగబడడానికి కారణం ఏందని చెప్పేసి కూడా ఇటు అమెరికా కూడా అంత చిక్కని పరిస్థితిగా మారింది. ఎందుకంటే ఏదో యుద్ధం మొదలు పెట్టాము, ఖచ్చితంగా వారం రోజుల్లో యుద్ధాన్ని మొత్తంగా కంప్లీట్ చేసి ఇరాన్ తమ చెప్పు చేతులకు తెచ్చుకుందామని చెప్పేసి ఇజ్రాయెల్ ముందడ పెట్టి అమెరికా భావించింది. కానీ పరిస్థితులు మాత్రం రోజు రోజుకు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి. సో అమెరికా అనుకున్నది ఒకటి, జరుగుతుంది మరొకటి. అదే సందర్భంలో ఇరాన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇరాన్ చేస్తున్న దాడుల వల్ల మొత్తంగా కూడా ప్రపంచ దేశాలకు కూడా ఒక రకంగా తీవ్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయ్యే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, భారత్ తో పాటు అనేక దేశాల్లో గ్యాస్ కు సంబంధించి కావచ్చు, అదే సందర్భంలో పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ధరల పెంపు, కొరత, ఇవన్నీ కూడా కేవలం భారత్ కే పరిమితం కాలేదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఆ దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యే ప్రభావం కనబడుతుంది, అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. సో ఇదిలా ఉంటే ఇంకా యుద్ధం రాధాకృష్ణ, ఇప్పుడు వరకు చూసుకుంటే జరిగిన యుద్ధం ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఇరాన్ కానీ 3 దేశాలు ఆర్థికంగా ఎంత నష్టపోయినాయో కూడా తెలుస్తుంది. మరి ఇటువంటి క్రమమే ఇంకా ముందు జరిగితే, అంటే యుద్ధం కొనసాగితే ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అక్కడ ప్రజల జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు?
అసలు కేవలం ఆ 3 దేశాలకే పరిమితం కాలేదు. ఈ యుద్ధ ప్రభావం మొత్తంగా కూడా ఇరాన్, ఇజ్రాయెల్కే పరిమితం కాలేదు. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడ్డది. సో భారత్ లాంటిది ఇట్లా పరిస్థితుల్లో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులు గ్యాస్ చమురుకు సంబంధించి ఇట్లా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీనికి తోడు యుద్ధం కొనసాగుతూ పోతుంది. మరోవైపు ఈ హర్మజ్ జలసంధికి సంబంధించి మొత్తంగా కూడా దాన్ని తెచ్చాలని చెప్పేసి ఇటు అమెరికా, నాటో దేశాలకు కూడా సహకారం కోరి నాటో దేశాలకు మాత్రం ఏమాత్రం కూడా అమెరికా ఇచ్చిన ఏదైతే సూచన మేరకు పట్టించుకోలేదు. అదే సందర్భంలో అమెరికాని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఒక రకంగా హర్మజ్ జలసంధి తర్వాత మొత్తం పెద్ద ఎత్తున చమురు నౌకలన్నీ కూడా అక్కడ నిలిచిపోవడంతో దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల పైన పడింది. సో ఎక్కడికక్కడ ఆ దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క చమురు ఎగుమతి అనేది నిలిచిపోయింది. దీంతో ఆ దేశాలకు రావాల్సినటువంటి గ్యాస్ కావచ్చు, చమురు కొరత ఏర్పడి ఆ దేశాల్లో ఆటోమేటిక్ గా ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాల్సి, లేకుంటే ధరలు పెరిగిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు ఆల్టర్నేట్ గా అక్కడ నుంచి రెగ్యులర్ గా మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకునే వాటిని ఆల్టర్నేట్ గా ఇతర దేశాలకు ఎక్కువ డబ్బులు చెల్లించి మనము దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అలా దిగుమతి చేసుకున్న సందర్భంలో వాటిని ధరలు పెంచాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అల్టిమేట్ గా దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే భీకర దాడులు కొనసాగుతున్నాయి. సో ఇరాన్ నుంచి డియోగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ దూరం ఉంటుంది. అట్లాంటి 4,000 కిలోమీటర్ దూరంలో కూడా లక్ష్యాన్ని ఛేదించేలా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినటువంటి ఇరాన్ సో కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే ప్రకటించే ఈ తాజా దాడితో ఇరాన్ సంబంధించి అంటే 2,000 కిలోమీటర్ల వరకే ఇరాన్ దగ్గర ఆ దాడి చేసేంత క్షిపణులు ఉన్నాయని చెప్పేసి భావించినప్పటికీ ఇది 4,000 కిలోమీటర్లకు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగంతో దాడి చేశారు. సో ఈ నేపథ్యంలో అంతా కూడా ప్రపంచ దేశాలంతా కూడా ఇప్పుడు నోరెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇంత సుదూర దూరంలో ఉన్నటువంటి ప్రత్యర్థుల స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ఆ క్షిపణి దాడులు చేయడంతో ఇప్పుడు అన్ని దేశాల్లో కలవరం మొదలైంది. సో ఇది కేవలం మరోవైపు ఇరాన్ మాత్రం ఇది కేవలం మా దగ్గర ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో యుద్ధం మాత్రం తీవ్రతరమైన అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో రోజు రోజుకు అనేక వందలాది మంది ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించినట్టు మొత్తంగా కూడా ఎక్కడ చూసినా శిథిల భవనాలు, ఎందుకంటే క్షిపణుల దాడికి మొత్తం కూడా ఎక్కడికక్కడ విఘ్నకరమైనటువంటి భవనాలు, దానికి తోడు వేలాది మంది నిరాశ్రయులు చనిపోవడము, గాయాల బారిన పడడం, ఒక రకంగా అస్తవ్యస్తంగా 2 దేశాల పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో ఇంకా మరికొద్ది రోజులు యుద్ధం కొనసాగితే అది అల్టిమేట్ గా ఆ దేశాలతో పాటు మొత్తం ప్రపంచ దేశాలనే ఒక రకమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.